హాయ్ అండి అందరికీ. జూలై టెట్ నోటిఫికేషన్ అక్టోబర్లో జరిగినటువంటి 7th మార్నింగ్ సెషన్లో జరిగిన ఎగ్జామ్ పేపర్ నుంచి ఒకసారి రివిజన్ చేద్దాం. ఈ 30 బిట్స్ కూడా ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే చూడండి, తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉంటుంది. ఒకసారి చివరి వరకు చూడండి. చూడడం వల్ల మీరు టెట్లో ఇంగ్లీష్ పైన కొంచెం భయం పోయి ఎంతో కొంత ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ బిట్ చూద్దాం. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇందులో గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ చూడండి, అన్నీ కూడా ఆల్దో అనేటటువంటి కంజంక్షన్ ఇక్కడ ఉంది, ఆల్దో అనేటటువంటిది ఉంది. బట్ ఇక్కడ మళ్ళీ బట్ అనేటటువంటి కంజంక్షన్, ఇక్కడ సో అనే కంజంక్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఆల్దో అనేటటువంటిది, ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ టు మార్కెట్. చూడండి, ఇక్కడ వర్షం పడుతున్నప్పటికీ మేము మార్కెట్కి వెళ్ళాము. ఇక్కడ వర్షం పడుతున్నప్పటికీ బట్ మేము మళ్ళీ అంటే కానీ వర్షం పడుతుంది కానీ మేము వెళ్ళాం, వర్షం పడుతుంది కానీ వెళ్ళాం. ఇక్కడ పడుతున్నప్పటికీ అనేది చాలా ఫుల్ మీనింగ్ ఇచ్చిందనమాట. ఇక్కడ బట్ అనేటటువంటిది వస్తే కానీ అనేటటువంటిది వస్తే ఫుల్ మీనింగ్ రాలేదు. సో అందువలన వర్షం పడుతుంది అందువలన వెళ్ళాం అనేటటువంటిది కూడా రాలేదు. వర్షం పడుతున్నప్పటికీ మేము వెళ్ళాము అనేటటువంటిది ఫుల్ మీనింగ్ ఇచ్చింది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ వెబ్ ఫామ్ ఫర్ ద సెంటెన్స్. ఇక్కడ కరెక్ట్ వెబ్ ఫామ్ ఏంటి అని చూస్తే యామ్ ఆర్ ఈజ్ బి. ఇక్కడ చూడండి, వీకి మనం ఏ వెబ్ ఫామ్ అనేది యూజ్ చేస్తే బాగుంటుంది చెప్పండి. ఈజ్ వి అనేది ఫ్లూరల్ కదా, ఫ్లూరల్కి మనం ఏం యూజ్ చేయాలి? ఫ్లూరల్కి ఆర్ అనేటటువంటిది యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా సింగులరే, యామ్, ఈజ్, బి, వజ్ ఇవన్నీ కూడా సింగులర్ ఫామ్సే. ఆర్ అనేది ఫ్లూరల్. సో వీకి మనం ఏం యూజ్ చేస్తామంటే ఆర్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్. అంటే జీవుల యొక్క అధ్యయనాన్ని, లివింగ్ థింగ్స్ అంటే బ్రతికి ఉన్నటువంటి జీవుల అధ్యయనాన్ని మరి ఏమంటారు? బయాలజీ అనే అంటాం. జీవశాస్త్రాన్ని బయాలజీయే కదా. సో ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ఏ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పెర్మిషన్. పెర్మిషన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మరి ఏ మోడల్ వెబ్ని యూజ్ చేస్తాం? దేన్ని యూజ్ చేస్తామంటే కెన్, మే కమ్. చూడండి, మనం స్కూల్లో కూడా యూజ్ చేసేవాళ్ళం కదా, మే కమిన్ టీచర్ లేదా కెన్ ఐ కమిన్ టీచర్. ఇలా కెన్ అనేటటువంటిది మనకి 5th క్లాస్ లోపు ఇచ్చారు కొన్ని, మే కెన్ యూజ్ చేయడం ఇట్లాంటివి. మీరు ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు? పెర్మిషన్ దగ్గర, ఆర్డర్ దగ్గర, కమాండ్ దగ్గర, లేకపోతే ఏంటి అనేది ఒకసారి తెలుసుకుంటే మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయగలరు. కెన్ ఐ లీవ్ ఎర్లీ టుడే అంటే నేను వేగంగా వెళ్ళిపోవచ్చా ఈరోజు అని. సో ఇక్కడ కెన్ అనేటటువంటిది యూజ్ చేస్తామన్నమాట. ఈ షుడ్ అంటే తప్పకుండా చేయాల్సిన పని దగ్గర యూజ్ చేస్తాం. విల్ అంటే రెడీగా ఉన్నాను అన్నట్లు, అలా ఐ విల్ రెడీ అలా యూజ్ చేస్తామన్నమాట. అంటే రెడీ అన్న మీనింగ్లో. నెక్స్ట్ ఇక్కడ మస్ట్ కూడా తప్పకుండా చేయాల్సిన దగ్గర యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ క్యాపిటలైజేషన్ ఫర్ ద లిటిల్ ఆఫ్ ఏ బుక్. చూడండి, ఇక్కడ పుస్తకం యొక్క శీర్షికకు సంబంధించి, టైటిల్, లిటిల్ అంటున్నాను ఏంటి, టైటిల్ ఆఫ్ ఏ బుక్. బుక్ యొక్క టైటిల్ని రాసేటప్పుడు ఎటువంటి క్యాపిటలైజేషన్ అనేది యూజ్ చేస్తాం? బుక్ యొక్క టైటిల్ని రాసేటప్పుడు మనం ఇక్కడ చూస్తే ఎలా యూజ్ చేస్తామంటే ఈ స్మాల్ లెటర్ అనేది స్టార్టింగ్లో రాకూడదు, రాంగ్. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇస్తూ ఈ క్యాచర్ ఇన్ ద రై, ఇందులో ఈ రెండింటికి కూడా ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ కూడా క్యాపిటల్స్ రావాలి. సో ఇక్కడ రాంగ్ వచ్చింది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ దీకి కూడా క్యాపిటల్ రావాలి. సో మనకి ఇక్కడ రాంగ్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే దీకి క్యాపిటల్ రానవసరం లేదు. సో ఇక్కడ 3 చూస్తే దీకి కూడా క్యాపిటల్ వచ్చింది. సో ఇక్కడ కూడా రాంగ్. ఫస్ట్ దీకే క్యాపిటల్ వస్తుంది, సెకండ్ మధ్యలో దీకి మాత్రం క్యాపిటల్ రాకూడదు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ దీకి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తుంది, నెక్స్ట్ ఈ వర్డ్కి క్యాపిటల్ వస్తుంది తప్ప మధ్యలో దీకి రాలేదు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద లెజెన్సీ సెక్షన్ ఆఫ్ ఏ బయోలాజికల్ స్కెచ్. ఇప్పుడు జీవ చరిత్రకు సంబంధించి ఇక్కడ చూస్తే మనం
ఇటు చూస్తే చూడండి లెగసీ సెక్షన్లో ఏమి ఉంచుతామంటే అవార్డ్స్ అండ్ హానర్స్ అనేటటువంటివి ఉంచుతామన్నమాట. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్స్లో ఉన్నటువంటిది ఒకసారి చూద్దాం. ఇటు చూడండి ప్రెజెంట్ టెన్స్లో మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో V3 వస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్లో V3 వస్తుంది. ప్రెజెంట్ టెన్స్లో హ్యాజ్ అనేటటువంటిది హ్యాజ్ వస్తుంది అనమాట. హ్యాజ్ అనేటటువంటిది వస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్లో V3 వస్తుంది. ఇక్కడ మనకి V3 ఉంటూ హ్యాజ్ ఉండేటటువంటి వర్డ్ ఏముంది, సెంటెన్స్ ఏముంది చూడండి. ఇది కంటిన్యూస్కి చెందుతుంది. ఇంక్ ఫామ్ ఉండేవి కంటిన్యూస్కి చెందుతుంది. సో ఈ రెండు కూడా మనకి కాదు. అరైవ్ అనేది V1 అనేటటువంటిది పర్ఫెక్ట్ టెన్సెస్కి రాదు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫినిష్డ్ అనేది V3 ఫామ్ అనేటటువంటిది వస్తుంది. విల్ అనేది కూడా ఫ్యూచర్ టెన్స్ కదా, సో 3 కూడా రాంగ్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద ఆక్సిలరీ వర్బ్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్. చూడండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్లో మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఏమొస్తుందంటే డజ్ అనేటటువంటిది వస్తుంది అనమాట. డజ్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంపేరిటివ్ సెంటెన్స్. ఈ క్రింది వాటిలో ఇంపేరిటివ్ సెంటెన్స్ కానిది ఏంటి అని అంటున్నారు. ఇంపేరిటివ్ సెంటెన్స్లో ఏమొస్తాయి, రిక్వెస్ట్స్, ఆర్డర్స్, కమాండ్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి కదా. మనకి టేక్ యువర్ సీట్స్ ఇచ్చారు. కుడ్ యూ పాస్ ద సాల్ట్, ఇక్కడ క్వశ్చన్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది తప్ప ఇంపేరేటివ్ కాదు. కెన్ యూ క్లీన్ యువర్ రూమ్, అలాగే ఫినిష్ యువర్ హోంవర్క్. చూడండి ఫినిష్ యువర్ హోంవర్క్, క్లీన్ యువర్ రూమ్, టేక్ యువర్ సీట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఈజ్ నాట్ ఇంపేరేటివ్ సెంటెన్స్ అని అంటే ఇది ఇంటరాగేటివ్ కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ వాజ్ హంగ్రీ బట్ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. నేను ఆకలితో ఉన్నాను కాబట్టి నేను డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ చూడండి ఇక్కడ నేను ఆకలితో ఉన్నాను కానీ ఇక్కడ కానీ అనేటటువంటిది ఇచ్చారు. నేను ఆకలితో ఉన్నాను కానీ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్, నేను విందు కోసం వేచి చూస్తున్నాను. కానీ అనేటటువంటిది కరెక్ట్గా లేదు కూడా అసలు ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏమన్నారంటే కరెక్ట్ సెంటెన్స్ అనేది చూస్తే ఆల్దో ఐ వాజ్ హంగ్రీ, ఇక్కడ ఆకలితో ఉన్నాను కానీ వెయిట్ చేస్తున్నాను అనేటటువంటి మీనింగ్ ఇచ్చేటట్లుగా ఉండాలి. ఇక్కడ చూస్తే ఆల్దో ఐ వాజ్ హంగ్రీ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్, నేను ఆకలిగా ఉన్నప్పటికీ వెయిట్ చేస్తున్నాను. ఐ వాజ్ హంగ్రీ సో ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్ బికాస్ ఐ వాజ్ హంగ్రీ. ఇది రాంగ్. నేను డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి అందువలన హంగ్రీగా ఉన్నాను, అలా కాదు. ఐ వాజ్ హంగ్రీ అండ్ అనేటటువంటిది కూడా వెయిటెడ్ ఫర్ డిన్నర్, ఇది కూడా కాదు. అండ్ అనేది కూడా కరెక్ట్గా లేదు. సో 1 and 2 కొంచెం సిమిలర్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి 1 అనేటటువంటిది అవుతుంది అనమాట. సో అనేటటువంటిది రాంగ్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి బట్ అనేటటువంటిది కాంప్లెక్స్ సింపుల్లో వచ్చినప్పుడు ఇక్కడ కాంపౌండ్లో మనకి బట్ అనేటటువంటిది వచ్చిందంటే కాంప్లెక్స్లో ఏమొస్తుందంటే ఆల్దో వస్తుంది. బట్, ఎట్, నెవర్తలెస్ అట్లాంటివి వచ్చినప్పుడు ఆల్దో, ఈవెన్ దో ఇట్లాంటివి వస్తాయి అన్నమాట కాంప్లెక్స్లో. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కంజంక్షన్ యూజ్డ్ టు కనెక్ట్ టు మెయిన్ క్లాజ్ ఇన్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. చూడండి కాంపౌండ్ సెంటెన్స్ యొక్క మెయిన్ క్లాజ్లో ఏమొస్తుంది, ఏమొస్తుందంటే కోఆర్డినేటివ్ కంజంక్షన్ అనేటటువంటిది వస్తుంది. కోఆర్డినేటివ్ కంజంక్షన్. నెక్స్ట్ వన్, హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద టెస్ట్. హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ హీజ్ పెర్ఫార్మెన్స్. ఆయన బాగా కష్టపడ్డాడు కాబట్టి మంచి కాన్ఫిడెంట్తో ఉన్నాడనమాట. అతను బాగా కష్టపడి చదివాడు కాబట్టి అతనికి నమ్మకంగా ఉంది తను మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడని. సో ఇక్కడ మనకి సరైన ఆన్సర్ ఏమవుతుంది, యాజ్ ఏ రిజల్ట్ అనేటటువంటిది మనకి అంటే తత్ఫలితంగా తను బాగా కష్టపడ్డాడు కాబట్టి తత్ఫలితంగా తను మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడనే నమ్మకంతో ఉన్నాడు. డిస్పైట్ అనేది ఉన్నప్పటికీ అని వస్తుంది. సో చదివినప్పటికీ అని వస్తుంది. బికాజ్ అనేది చదివాడు, ఎందుకంటే అని వస్తుంది. ఎట్ అనేటటువంటిది ఎట్ అంటే ఇంకా అనే మీనింగ్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అయినప్పటికీ తత్ఫలితంగా అనే మీనింగ్ వస్తుంది, అందువలన అన్నట్టు.
చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్. మీకు డిక్షనరీ ఆర్డర్ గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. లెటర్స్ని ఆర్డర్లో పెట్టడం. ఫస్ట్ లెటర్ అన్ని ఎస్లే ఉన్నాయి కాబట్టి సెకండ్ దాంట్లో మనం చూస్తే UTOU, అందులో మనకి ఏది ఫస్ట్ వస్తుంది? మనకి అందులో యు అనేటటువంటిది ఫస్ట్ వస్తుంది కదా, చూడండి, సారీ, ఓ అనేటటువంటిది ఫస్ట్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఇది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ మనకి చూస్తే టీ, చూడండి, టీ అనేటటువంటిది ఎస్ తర్వాత చూడండి OTU, ఇందులో ఓ అనేది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ UTలో టీ ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది. నెక్స్ట్ ఇవి చూస్తే SU, ఆర్ వస్తుందా పి వస్తుందా అని చూస్తే పి వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4, 3, 2, 4 అట్లా ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆప్షన్ 4 ఈజ్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి క్రింద వాటిలో? కాన్సెన్సియస్, ఇది కాన్సెన్సియస్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజ్డ్ ద indefinite article before a name to indicate that the person who known to the స్పీకర్ బై నేమ్ ఓన్లీ. చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, అంటే ఆ వ్యాసం అనేది ఆ వ్యక్తి స్పీకర్ పేరుతోనే అంటే ఎవరి పేరు మీద ఎవరు తనకు తానుగా చెప్పుకున్నట్లుగా ఉందో, ఎవరి గురించి ఆ పారాగ్రాఫ్ తెలియజేస్తుందో అనేది ఆ వ్యాసంలోనే తెలిసిపోతుంది. ఫస్ట్ వ్యాసంలోనే తెలిసిపోయేటట్లుగా ఉండాలన్నమాట. సో అక్కడ ఈ క్రింది వానిలో ఆ పరంగా ఉండేటటువంటి సెంటెన్స్ ఏది అని అంటున్నారు. ఇక్కడ ఆ పరంగా ఉండేటటువంటి సెంటెన్స్ ఏది ఉందో చెప్పండి. ఫస్ట్దే ఉందన్నమాట. ఏ మిస్ లిల్లీ హ్యాస్ కమ్ ఫర్ యూ డాడ్. ఇట్లా ఇచ్చారనుకోండి, అందులోనే ఆ సెంటెన్స్లోనే తెలిసిపోద్ది అనమాట. సో ఇది మిస్ లిల్లీ గురించి తెలియజేస్తుంది అనేటట్లుగా అలా అనమాట. నెక్స్ట్ వన్, ద మెయిన్ ఇష్యూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫైన్. సో ద కరెక్ట్ ప్రిపోజిషన్. చూడండి ఇక్కడ చూస్తే ప్రధాన సమస్య మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ద ప్రధాన సమస్య ఏంటంటే అని చెప్పేసి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ సైడ్ ఫ్రమ్, అంటే పక్కన పెడితే, మెయిన్ క్లాజ్ని పక్కన పెడితే అన్నీ బాగానే ఉన్నాయి. సో అదొక్కటే మెయిన్ ఇష్యూ, ఒక ప్రధాన సమస్యని మెయిన్ ఇష్యూని పక్కన పెడితే మిగతావన్నీ బాగానే ఉన్నాయి అనేటటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. ఏ సైడ్ ఫ్రమ్, ప్రక్కన పెడితే అనేసి. బట్ ఫర్ అంటే కానీ కోసం అనేసి వస్తుంది. ఎందుకు, బికాజ్ ఆఫ్, ఎందుకు అనగా, ఫార్ ఫ్రమ్ అంటే దూరంగా. సో ఇవేవి కూడా మెయిన్ అర్థాన్ని ఇవ్వలేదు, ఇది మాత్రమే బాగుందన్నమాట. నెక్స్ట్ వన్, perhaps the police had to set his house on fire to force him out. Choose the synonym that means force. ఇక్కడ బహుశా అతన్ని బయటికి పంపించడానికి పోలీసులు అతని ఇంటికి నిప్పు పెట్టి ఉండవచ్చు. అంటే పోలీసులు ఏంటంటే అతన్ని బయటికి ఫోర్స్ హిమ్ అవుట్, అది అతన్ని బయటికి పంపించడానికే. సో ఇక్కడ బయటికి పంపించడానికే చేశారు కదా, సో అక్కడ బలవంతంగా చేశారు. ఫోర్స్ అంటే బలవంతం అట్లాంటిది వస్తుంది. సో కంపెల్ అనేటటువంటిది కూడా బలవంతం అట్లా మీనింగ్ వస్తుంది అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కంపెల్ అనేది కూడా బలవంతం అట్లా వస్తుంది. ఎంకరేజ్ అంటే ప్రోత్సహించడం, అలౌ అంటే అనుమతించడం, రిలవెంట్ అంటే ప్రత్యతాపం అట్లా. సో మనకి ఇవేవి కూడా కరెక్ట్ మీనింగ్ ఇవ్వవు. కంపెల్ అనేది ద రైట్ ఆన్సర్ అనమాట. ఎంకరేజ్ చేయలేదు కదా, ఫోర్స్ చేశారు, అంటే బలవంతంగా బయటికి పంపించడం కోసమే ఇంటికి నిప్పంటించారనమాట, ఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హీ ఆల్సో ఫెల్ట్ ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ ఫెలో స్టూడెంట్ మిలేవా మ్యారిక్ whom he found to be a clever creator. ఇక్కడ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్లెవర్. క్లెవర్ యొక్క యాంటోనిమ్ అందరికీ తెలుసు, చెప్పనవసరం లేదు. ఇక్కడ చూడండి, అంటే ఒక తెలివైనటువంటి వ్యక్తిగా గుర్తించబడడం కోసం మిలేవా మారిక్ అలాగే మిలేవా మ్యారిక్ అనేటటువంటి వ్యక్తి
తోటి విద్యార్థితో కూడా తను ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నాడనమాట. ఫెలో స్టూడెంట్ అంటే తన తోటి విద్యార్థితో కూడా తను ఇంట్రెస్ట్గా ఉన్నాడనమాట. ఇది క్లవర్ నేచర్. సో క్లవర్ అంటే బాగా తెలివైన, ఉత్సాహవంతమైన అట్లాంటి మీనింగ్ వస్తుంది. సో ఇంటెలిజెంట్, క్లవర్స్ ఇవి కూడా స్మార్ట్, ఇంటెలిజెన్స్, బ్రైట్ ఇవన్నీ కూడా యాంటోనిమ్స్లా అనిపిస్తాయి, సినోనిమ్స్లా ఉంటాయి. క్లవర్ అనేది, డల్ అనేది యాంటోనిమ్. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ ఫర్. ఇక్కడ హీ సెడ్ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ చూస్తే అంటే ఆమె నేను పరీక్ష పాస్ అయ్యానని చెప్పింది. ఏమని చెప్పింది? నేను పరీక్ష పాస్ అయ్యానని. ఇక్కడ మనకి హీ సెడ్ దట్, ఇక్కడ ఐ అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది? షీనే ఇండికేట్ చేస్తుంది. సో ఐ సెడ్ దట్ షీ అనే రావాలి మళ్ళీ. సో ఆప్షన్ 3లో ఐ వచ్చింది కాబట్టి ఇది రాంగ్. సో షీ హ్యావ్ వచ్చింది. షీకి మనకి ఏమొస్తుంది? షీకి హ్యాడ్ అనేటటువంటిది వస్తుంది. పాస్డ్ అంటే ఇది ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యాడ్ అనేటటువంటిది రావాలి. ఈ హ్యావ్ అనేటటువంటిది వచ్చింది, ఇది రాంగ్. హ్యాడే రావాలి. ఇక్కడ హ్యాడ్ ఏమైనా వచ్చిందా? హ్యాడ్ అనేటటువంటిది పూర్తిగా రాలేదు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ హ్యాడ్ రాలేదు, ఇక్కడ ఐ వచ్చింది, ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి ఇది కాదు. సో షీ హ్యాడ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సుధా హ్యాడ్ టు హెర్ ప్లాన్స్ టు ట్రావెల్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ అంటే అనుకోని పరిస్థితుల కారణంగా ఆమె ట్రావెల్ని చేయాల్సి వచ్చిందంట. సో ఇక్కడ మనకి చూస్తే ఫ్రాజల్ వెబ్ ఏమొస్తుంది కరెక్ట్గా అని. ఇక్కడ టేక్ ఆఫ్టర్ అంటే తరువాత తీసుకోండి అని, లుక్ ఫార్వర్డ్ టు అంటే ఎదురు చూడడం, గెట్ ఓవర్ అంటే పైగా పొందడం, పుట్ ఆఫ్ అంటే నిలిపివేయడం. సో ఇక్కడ మనకి నిలిపివేయడం అనుకోని పరిస్థితుల కారణంగా, అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ కారణంగా. సో ఇక్కడ పుట్ ఆఫ్ అనేటటువంటిది మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. హౌ లాంగ్ హ్యావ్ యూ అండ్ బిల్ నో. ఇక్కడ ఏమంటున్నారంటే హౌ లాంగ్ హ్యావ్ యూ అండ్ బిల్ నో అంటే బిల్ గురించి మీకు ఎంతకాలంగా తెలుసు అని. బిల్ గురించి మీకు ఎంతకాలంగా తెలుసు. ఇక్కడ చూస్తే దెమ్ సెల్వ్స్ అంటే తాము, అలాగే యువర్ సెల్వ్స్ అంటే మీరే అని, ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు, అలాగే ఈచ్ అదర్ అంటే ఇంకొక ప్రతి ఇతర అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకు చూస్తే ఎంతకాలంగా తెలుసు, బిల్ గురించి మీకు ఎంతకాలంగా తెలుసు అనే మీనింగ్ వచ్చేటప్పుడు ఈచ్ అదర్ అనేటటువంటి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈచ్ అదర్ తన గురించి నీకు ఎంతకాలంగా తెలుసు అని. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇంటర్జెక్షన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. చూడండి దీంట్లో ఇంటర్జెక్షన్ ఏంటి? ఆశ్చర్యార్థకమే ముందున్నటువంటి పదమే ఇంటర్జెక్షన్ అవుతుంది, మనకు తెలుసు కదా. సో ఆశ్చర్యార్థకానికి ముందున్నది ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది పారాగ్రాఫ్ వదిలేద్దాం. నెక్స్ట్ చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఈజ్ ద బేసిస్ ఫర్ లాంగ్వేజ్. చూడండి, ఈజ్ ద బేసిస్ ఫర్ ద లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫౌండేషన్ ఫర్ ఓవరాల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. చూడండి, లాంగ్వేజ్ లెర్నింగ్ భాష నేర్చుకోవడానికి, ఫార్మ్స్ ఆఫ్ ద ఫౌండేషన్ చిన్న చిన్న పదాలు నేర్చుకోవడానికి, ఓవరాల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ భాష అంతటికీ కూడా ప్రావీణ్యం సంపాదించడానికి మరి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది చెప్పండి? లిజనింగ్ అనేటటువంటిది, వినడం అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. భాష నేర్చుకోవడానికి వినడమే ప్రాధాన్యం. నెక్స్ట్ చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. మేకింగ్ కనెక్షన్స్, ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇంఫేరింగ్ అండ్ ప్రెడిక్టింగ్ ఆర్ స్ట్రాటజీస్ ఫర్ డాష్ రీడింగ్. అది ఇవన్నీ కూడా ఏ రీడింగ్కి చెందుతాయి అని అంటే చదవడం, ప్రశ్నలు అడగడం, ఊహించడం, అంచనా వేయడం, ఇవన్నీ కూడా ఏ రీడింగ్కి చెందుతాయి? ఇవన్నీ కూడా రిఫ్లెక్టివ్ రీడింగ్ అనమాట. ఇవన్నీ కూడా రిఫ్లెక్టివ్ రీడింగ్. నెక్స్ట్ వన్, చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఈ పద్ధతి అంటే ద మెథడ్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్లేషన్ బిట్వీన్ ద టార్గెట్ లాంగ్వేజ్ అండ్ ద మదర్ టంగ్. అంటే లక్ష్య భాష మరియు మాతృభాష మధ్య అనుసంధానం ఏర్పరిచేటటువంటిది మెథడ్ ఏంటి? మనం నేర్చుకునే భాషకి మాతృభాషకి మధ్య అనుసంధానం ఏర్పరిచేటటువంటి మెథడ్ ఏంటి అని. ఏ మెథడ్ ఇది? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్.
ఇక్కడ చూస్తే సిఎల్టీ మే హ్యావ్ ఏ లిమిటేషన్ దట్ ఇట్ రిక్వైర్స్ డెస్ టీచర్స్, అంటే ఎటువంటి టీచర్స్ అనేది సిఎల్టీకి ఒక పరిమితి. సిఎల్టీకి ఒక పరిమితికి చెందినటువంటిది ఎటువంటి టీచర్స్ అనేటటువంటిది అంటే స్కిల్డ్ టీచర్స్ అనేది సిఎల్టీకి ఒక పరిమితి అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ టీచర్స్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, అన్ట్రైన్డ్ టీచర్స్, ప్యాసివ్ అండ్ అన్క్వాలిఫైడ్ టీచర్స్, ఇవన్నీ కూడా పరిమితులు అయితే కాదు. స్కిల్డ్ టీచర్స్ అనేటటువంటిది ఒక పరిమితి అనమాట సిఎల్టీకి. నెక్స్ట్ వన్, చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ద కాంబినేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ టు ఫార్మ్ సిలబుల్స్ ఆర్ వర్డ్స్ ఇన్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్. చూస్తే అంటే ఒక పదాలు ఏర్పరచడానికి, అక్షరాలు లేదా పదాలను ఏర్పరచడానికి మరి ఇటువంటి ప్రసంగ శబ్దాల కలయికలో మొదటిగా ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటిది ఏంటి అని ఫోనాలజీ. ఈ పదాలు మరియు అక్షర సముదాయాలు ఏర్పరచడానికి మొదటిగా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫోనాలజీ. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ దట్ రిలేట్స్ టు అండర్స్టాండింగ్ వర్డ్ మీనింగ్స్ అండ్ సెంటెన్స్ రిలేషన్షిప్స్. ఇక్కడ పదాల అర్థాలు మరియు వాక్య సంబంధాలను అర్థం చేసుకోవాలంటే వర్డ్ మీనింగ్స్ మరియు సెంటెన్స్ రిలేషన్షిప్స్, అండర్స్టాండింగ్ వర్డ్ మీనింగ్స్ అలాగే సెంటెన్స్ రిలేషన్షిప్స్, వాటి మధ్య అంటే సెంటెన్స్ యొక్క రిలేషన్షిప్స్ తెలుసుకోవాలన్నా, వర్డ్ యొక్క మీనింగ్స్ తెలుసుకోవాలన్నా, అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, వీటన్నింటికి కూడా మరి దీని యొక్క ఆస్పెక్ట్స్ ఏంటి, దీని యొక్క తెలుసుకోవడానికి అవసరమైనటువంటి ఆంగ్ల అంశం ఏంటి అని చూస్తే దాన్ని మనం సెమాటిక్ ఆస్పెక్ట్ అంటారు అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.